రైస్ సోదరులకు నమస్కారం. మన ఛానల్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు విషయానికి వస్తే కర్నూలు జిల్లా దేవనకొండ మండలం గద్రెల గ్రామంలో రైతు రంగస్వామి గారి తోటలో ఉన్నాం. ఎటర్నా సీడ్స్ వాళ్ళది వాటర్ మిలన్ మైలో అనే రకాన్ని ఇవ్వడం జరిగినది. ఈ రకం వచ్చేసి 7 నుంచి 8 కిలోల దాకా మనకు వెయిట్ రావడానికి అవకాశం ఉంది. ప్రస్తుతం ఇది 55 నుంచి 56 రోజుల క్రాపు. 3 నుంచి 3.5 కిలోల మనకు వెయిట్ ఉంది. దాదాపు మనకి యావరేజ్ చూసుకున్నా కానీ మనకు రైతు లో మెయింటెనెన్స్ కూడా మనకి యావరేజ్ కాయ 5 కిలోస్ మనకు కన్ఫామ్గా వస్తుంది. ఈ విధంగా కాయ సైజు ఉంటే మనకు దాదాపుగా 15 డేస్ ఉంది కాబట్టి మనకి ఈజీగా యావరేజ్గా 6 కిలోస్ వెయిట్ రావడానికి అవకాశం ఉంది. సో యావరేజ్గా 6 కేజీస్ కాయ అనుకున్న మనకు 25 టన్నుల దిగుబడిని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు పర్ ఎకరాకు. దాదాపు 2 ఎకరాల్లో సాగు చేశాడు. ప్రస్తుతం ఉన్న డేటు వచ్చేసి ప్రకారం అయితే మనకు కిలో 13 రూపాయలు నడుస్తుంది. చూసుకుంటే ఈ విధమైన క్వాలిటీ మనకు ఫైనల్గా మనకు దాదాపు ఇది 5 to 6 కేజీస్ ఉంటుంది. యావరేజ్గా 6 కేజీస్ వస్తే ఈజీగా మనకు 20 టన్నుల దిగుబడిని మనం ఎక్స్పెక్ట్ 20 నుంచి 25 టన్నుల దిగుబడిని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. తద్వారా ఎటర్నా సీడ్స్ వాళ్ళ యొక్క మైలో విత్తనాన్ని ప్రతి ఒక్క రైతు కూడా వాడి అత్యధిక దిగుబడి పొందవలసిందిగా కోరుచున్నాం. ఎటర్నా సీడ్స్లో నాట్ ఓన్లీ వాటర్ మిలన్, అన్ని రకమైన కాయగూర విత్తనములు, మొక్కజొన్న, ప్యాడీ అన్ని రకాల విత్తనాలు లభించినాయి. కాబట్టి ఎటర్నా సీడ్స్ విత్తనాలు వాడి మీరు అధిక దిగుబడి పొందవలసిందిగా కోరుచున్నాం. రైతు కూడా మనకు రంగస్వామి గారు కరెక్ట్ సమయానికి రావడం జరిగింది. నమస్తేనా. నమస్తేనా. ఏ విధంగా ఉందన్న విత్తనం ఇప్పుడు? ఇది బాగానే ఉందన్నా. ఇప్పుడు ఎంత ఉంటుంది కేజీ మీకు అప్రాక్సిమేట్లీ వెయిట్? 4 నుంచి 5 దాకా టచ్ అవుతుంది. ఓకే. ఇప్పుడు ఎన్ని రోజుల క్రాపు ఇది? 50 రోజుల నుంచి 60 రోజుల లోపల ఉంది. 50 నుంచి 60 రోజుల మధ్యలో ఉంది. 55, 56 అట్లా ఉంటుంది. వేరే రైతులు కూడా వేసుకోవడానికి మంచి విత్తనమేనా? మంచి విత్తనం వేసుకోవడానికి, ముందుకు వేసుకోవడానికి. ఎక్కడ తెచ్చినారన్న విత్తనం మీరు? ఇది మైలో కంపెనీ మల్లికార్జున వచ్చినాడు. ఓకే. దేవనకొండ ఎస్కే షాప్లో తెచ్చిన విత్తనాలు మైలో కంపెనీ. మైలో రకం ఎటర్నా సీడ్స్. తోటి రైతులు కూడా వేసుకోవడానికి మంచి విత్తనమేనా? మంచి విత్తనం ఏమన్నా ఇది. నెక్స్ట్ 30 ఎకరాలు వేస్తారు మా ఊర్లో. వేసారు. మీ ఊర్లో అడుగుతున్నారా? అడుగుతున్నారు. కాయ సైజు లా ఉంది కదా, దానికి ఈ రైతు నుంచి వేరే రైతు గానీ మనసు పడుతున్నారు, వేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. పక్కన అవతల వేరే ఉంది కదా, దానికి దీనికి ఎట్లా ఉంది డిఫరెన్స్? దానికి దీనికంటే ఇది కాపు సైజు లా ఉంది, కొద్దిగా అన్ సైజ్ ఉంది. ఓకే. సరే సరే, ప్రతి ఒక్కరు కూడా చెప్పండి అన్న, మీరు కూడా వేసుకోండి. థ్యాంక్స్ అన్న. థ్యాంక్స్. మీరు ఎట్లా పట్టుకోబో.